ఖానాపూర్లో కమలం కారు దోస్తీ వికసించింది. బీజేపీ ఆఫర్ కు బీఆర్ఎస్ ఓకే చెప్పింది. బీజేపీ ఆఫర్ కు తాము సిద్ధమేనని బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ రాము నాయక్ తెలిపారు. మొదటి 2 ఏళ్లు బీఆర్ఎస్, మిగతా 3 ఏళ్లు బీజేపీ చైర్మన్ పదవి చేపట్టనుంది. ఖానాపూర్ పట్టణ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. మొదట 2 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత 3 సంవత్సరాలు బీజేపీకి, 2 కోఆప్షన్ సభ్యులు బీజేపీకి, 2 బీఆర్ఎస్కు తీసుకుంటాము. అదేవిధంగా ఖానాపూర్ పట్టణాన్ని పార్టీల రహితంగా అవినీతి రహిత పాలన అందిస్తాము. 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ పైన మనం దాడి చేసి ఈరోజు మన పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడైన గౌరవ కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారు, మరి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ జాన్సన్ గారి ఆదేశానుసారంగా ఈరోజు మొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి తాళ్లపల్లి రాజగంగాను మేము చైర్మన్గా ప్రపోజ్ చేస్తున్నాము. అందుకు బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చేందుకు ఈ సందర్భంగా వారికి సంపూర్ణంగా మేము అంతకుముందు మున్సిపల్ చైర్మన్ పదవి మీరు తీసుకున్న ఓకే, మాకిచ్చిన ఓకే అని బీజేపీ తెలంగాణ కార్యవర్గ సభ్యుడు ఆకుల శ్రీనివాస్ కీలకమైన ప్రకటన చేశారు. దానికి బీజేపీ ఆఫర్కు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందే మాట్లాడారు బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ రాము నాయక్ కూడా దానికి సంబంధించిన ఆఫర్ని ఓకే చెప్పామంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి వైస్ చైర్మన్ 4 కోప్సన్లు బీఆర్ఎస్ పట్టించుకొని ఒక చైర్మన్ పదవి బీజేపీ పదవి కోరుకుంటున్నాము. దయచేసి ఈ యొక్క కోరిక మా మనిషి మాకు లేకపోతే మీకే ఇస్తుంది, మా కేంద్ర ప్రభుత్వం లేకుంటే మీకే ఇస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఇవ్వమంటున్నాం. ఎందుకంటే మీకు చైర్మన్ ఇస్తే మీ చైర్మన్ పదవి ఓన్లీ కాలాపూర్ పొలిపేరు దాటి తప్ప ఎక్కడికి పోదు. ఎందుకంటే కేంద్రం లేరు, రాష్ట్రం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం దానికోసం ఒకటి. కాబట్టి దయచేసి మాకు చైర్మన్ పదవి ఒకటిచ్చి 4 కౌన్సిల్ మెంబర్లు వైస్ చైర్మన్ తీసుకుని చెప్పి అది కూడా సాధ్యం కాని వేళ అయితే 4 కౌన్సిల్ మాకు వైస్ చైర్మన్ మాకు ఇచ్చి చైర్మన్ పదవి తీసుకోండి. దేనికైనా మేము రెడీ ఉన్నాం. మీరు ముందుకు రావాలా, మీరు లోపల ఉండి ఏదో మమ్మల్ని వేసి కాదు, బయటకు వచ్చి ప్రజల పక్షాలు వచ్చి మీరు మాట్లాడి మరి దేనికన్నా చైర్మన్గా వైస్ చైర్మన్గా దేనికన్నా కారు కమలం దోస్తీకి ఓకే అయింది. ఖానాపూర్లో బీజేపీ ఆఫర్ను బీఆర్ఎస్ ఓకే చెప్పింది. మొదటి 2 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ ఆ పదవిని చేపట్టబోతోంది. తర్వాత 3 ఏళ్ల పాటు బీజేపీ ఆ పదవిని చేపట్టబోతోంది. ఇందాకే జెడ్పీటీసీ రాము నాయక్, మాజీ జెడ్పీటీసీ రాము నాయక్ కూడా ఆఫర్ని ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనిపై మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ హంగంలో ఉన్నటువంటి ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి చిక్కుముటి వీడిందని చెప్పొచ్చు. దాదాపుగా 3 పార్టీలకి ఇక్కడ ఈ ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 4, బీజేపీ 4, 3 స్థానాల్లో కాంగ్రెస్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే గెలుపొంది. అయితే పూర్తిగా ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అయితే ఇక్కడ హంగ అయితే ఏర్పడింది. ఖచ్చితంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కలుపుకొని పోతేనే ఇటు చైర్మన్ పీఠంతో పాటు వైస్ చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం. అయితే మొదటగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలతోటి మంతనాడుతున్నప్పటికీ కూడా అవి కొలిక్కి రాకపోవడంతో అయితే ఈరోజు బీజేపీ అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే ఓపెన్ ఆఫర్ అయితే ఇచ్చింది. ఖచ్చితంగా తమతో కలిసి వస్తే తాము చైర్మన్ పీఠం ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒప్పుకుంటే కారు కమలం కలిసి ఇద్దరు దోస్తీలో ఇటు చైర్మన్ పీఠం చేజెక్కించుకుందామని అయితే బాహాటంగానే ఓపెన్ గా ఆఫర్ అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ అయితే ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ రాముల్ నాయక్ కూడా ఈ ఓపెన్ ఆఫర్ అయితే స్వాగతిస్తున్నామనేసి ఆయన మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 2 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి చైర్మన్ గా కొనసాగుతారు. మరో 3 ఏళ్ళు బీజేపీ అభ్యర్థులకు తాము ఇస్తామంటూ కూడా ప్రకటన చేశారు. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పొచ్చు. ఈసీ ఇచ్చే డేట్ రోజున ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం ముగిసినప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం అయితే ముగలేదు. ఈసీ ఇచ్చే డేట్ రోజున మొదట 2 పార్టీలకు సంబంధించినటువంటి
అభ్యర్థులు ప్రమాణ స్వీకారం అయితే చేశారు. అనంతరం చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ఎన్నుకునే అవకాశం అయితే ఉంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనం చూస్తున్నాం, ఎక్కడ లేని విధంగా పార్టీలకు సంబంధం లేకుండా వార్డుల అభివృద్ధి కోసం అయితే పార్టీలు అయితే పొత్తు గడుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బంచాలో కావచ్చు, ఇటు ఆదిలాబాద్ లో కావచ్చు, కాగజ్నగర్ లో కావచ్చు, ఇటు అస్ఫాబాద్ లో కావచ్చు, పార్టీలకు సంబంధం లేకుండా అభ్యర్థులందరూ ఏకమై తమ మెజార్టీని గెలిపించుకుంటూ కూడా వార్డుల అభివృద్ధి కోసం అయితే అందరూ ఒక్కటవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఖానాపూర్ కు సంబంధించి కూడా కారు కమలం దోస్తితో అయితే పూర్తిగా ఈ డిఫరెంట్ ఈక్వేషన్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ అనేది సంబంధం లేకుండా కూడా రెండు పార్టీలు జతకట్టడంతో అయితే ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక కూడా కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.